జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ అనేది మన భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి ఒక ప్రతిష్టాత్మక సాయుధ పోలీసు దళం. బ్రిటిష్ కాలంలో పారామిలిటరీ ఫోర్స్ గా ప్రారంభమయ్యి ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సాయుధ పోలీసు దళంలో ఒక భాగంగా సేవలైతే అందిస్తుంది. ముఖ్యంగా గూర్ఖా వర్గానికి చెందినటువంటి యువకుల శౌర్య పరాక్రమాలకు ఈ దళం అనేది ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ దళాన్ని మొదటగా 1795వ సంవత్సరంలో 1795వ సంవత్సరంలో ప్రారంభించారు. అప్పట్లో ఈ దళాన్ని ఫ్రంటియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా పిలుస్తా ఉన్నారు. ఆ తర్వాత 1891 నుంచి 1920 వరకు దీనిని బెంగాల్ మిలిటరీ పోలీస్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నారు. ఆ తర్వాత అంటే 1920లో దీనికి అధికారికంగా ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ అని చెప్పేసి పేరు పెట్టినారు. ఈ దళం యొక్క ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఖరగ్పూర్ కు దగ్గరలో ఉన్నటువంటి సలువా ప్రాంతంలో ఉన్నది. ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ నినాదం వఫాదారీ ఔర్ బహదూరి, అంటే నమ్మకంగా ఉండడం, ధైర్యంగా పోరాడడం అన్నమాట. ఇక ఈ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ లో పూర్తిగా మన దేశానికి చెందినటువంటి గూర్ఖాలే ఉంటారు. గూర్ఖాల యొక్క శౌర్య పరాక్రమాల గురించి తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ పని కేవలం శాంతి భద్రతలు కాపాడమే కాదు, ఈ దళానికి యుద్ధ భూముల్లో కూడా పనిచేసేటువంటి గొప్ప చరిత్ర అనేది ఉండాలి. అలాగే దేశం లోపల జరిగినటువంటి అనేక భద్రతా ఆపరేషన్లలో కూడా ఈ బలగం కీలకంగా పాల్గొనింది. అందుకే ఇది సాధారణ సాయుధ పోలీస్ దళం మాత్రమే కాదు, పోరాట అనుభవం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలకు గుర్తుగా నిలిచేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దళం. బ్రిటిష్ పాలన సమయంలో ఈ దళం బ్రిటిష్ ఇండియా తరపున యుద్ధ రంగంలోకి కూడా దిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలోను, రెండవ ప్రపంచ యుద్ధంలోను ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్ సైనికులు పోరాడినటువంటి చరిత్ర అయితే ఉండాలి. అంతేకాకుండా 1962 భారత్ చైనా యుద్ధం, 1965లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధం, అలాగే 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో మన భారత సైన్యానికి అండగా ఈ దళం అయితే నిలబడింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినటువంటి తిరుగుబాట్లను అదుపు చేయడంలో కూడా ఈ దళం అనేది పనిచేసింది. అలాగే నక్సలైట్లు, మావోయిస్టుల పైన జరిగినటువంటి ఆపరేషన్లలో ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ కీలక పాత్ర అయితే పోషించారు. దేశం లోపల భద్రతకు ముప్పు వచ్చినప్పుడు ఈ దళం ముందుకొచ్చి ధైర్యంగా పోరాడినటువంటి చరిత్ర కూడా ఉండాలి. అలాంటి మన ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ దళాన్ని పశ్చిమ బెంగాల్లో పాలించేటువంటి గత ప్రభుత్వాలు, అంటే ఎవరు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, అలాగే ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్ నుంచి ఈ దళాన్ని తుడిచివేయడానికి విఫలయత్నం చేసినారు. అంటే ఈ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్లో కొత్తగా గూర్ఖాలను రిక్రూట్మెంట్ చేసుకోకుండా అడ్డుకున్నారు. అంటే ఏంది, ఈ దేశం బాగుండేది వీళ్ళకి ఇష్టం లేదా? అదే కదా అర్థము. ఎందుకంటే ఈ గూర్ఖాలకు దేశభక్తి ఎక్కువ, వీరోచితంగా పోరాడే తత్వం ఉంటుంది వీళ్ళందరిలో కూడా. పైగా నిజాయితీ పరులు కూడా, తమ విధులను ఖచ్చితంగా నిర్వహించేటటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు కావడంతో ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే ఈ మమతా బేగం పార్టీ కూడా ఈ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ దళాన్ని నిర్వీర్యం చేయాలని అనేక ప్రయత్నాలన్నీ కూడా చేశారు. ఆ ప్రయత్నంలో చెప్పాలంటే కొంతవరకు విజయం కూడా సాధించినారు. పశ్చిమ బెంగాల్ పోలీసుల్లో ఒకప్పుడు ఈ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ కు 10 బెటాలియన్లు ఉంటా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఆ 10 బెటాలియన్లను క్రమంగా తగ్గిస్తా ఈ రోజు కేవలం 2 బెటాలియన్లకే పరిమితం చేశారు. ఎంత దారుణంగా! దేంతో కొట్టాలి ఇలాంటి లఫుట్ మనా కొడకలందరినీ కూడా మీరే ఆలోచన చేయండి. ఇదంతా కూడా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతటి చరిత్ర, పోరాట అనుభవం ఉన్నటువంటి ఈ దళాన్ని బలోపేతం చేయాల్సింది పోయి బలహీనపరిచే విధంగా వ్యవహరించారు. మమతా బేగం ఒకవేళ మరొకసారి గనక అధికారంలోకి వచ్చుంటే ఈ 2 బెటాలియన్లు కూడా అసలు ఏ మాత్రం కూడా ఉండేటి కాదు, దాన్ని కాలగర్భంలో కలిపేసిండు. అయితే దేవుడి దయ మూలంగా మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మమతా బేగం ఘోరంగా ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను అయితే స్వీకరించారు. ఇక పశ్చిమ బెంగాల్లో ఈ గూర్ఖాలు గూర్ఖాల్యాండ్ లో ఉంటారు. దీంతో మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి గారు మొదటిసారిగా, అంటే మన పార్టీ గెలిచిన తర్వాత గూర్ఖాల్యాండ్ పర్యటనకు అయితే పోయినారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి డార్జిలింగ్ కొండ ప్రాంత పర్యటనకు వచ్చినటువంటి సువేందు అధికారికి కుర్సియాంగ్ లో ఈ గూర్ఖా సంఘాలన్నీ కూడా ఘన స్వాగతం పలికినాయి. ఈ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం గూర్ఖా సైనికులు చూపించినటువంటి ధైర్యం, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు
చాలా గొప్ప అని చెప్పేసి ప్రశంసించినారు. మన దేశ భద్రతలో గోర్ఖాల పాత్ర ఎప్పటికి కూడా మర్చిపోలేనిదని ఆయనైతే స్పష్టం చేశారు. గోర్ఖా సమాజం ఆత్మగౌరవానికి గుర్తుగా నిలిచినటువంటి ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ కు మళ్ళీ గత వైభవం తీసుకొస్తామని ఆయనైతే ప్రకటించారు. షబ్బాష్. ఈ క్రమంలోనే చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ దళాన్ని తిరిగి బలోపేతం చేస్తామని, అందులో 1000 మందికి పైగా గోర్ఖా యువకులను రిక్రూట్ చేస్తామని సువేందు అధికారి గారు తెలిపినారు. 1000 మంది కాదు, ఒకవేళ అవకాశం ఉంటే వీళ్ళను 1,00,000 మంది చేసినా కూడా తక్కువే. ఎందుకంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలు, వీళ్ళ శౌర్య పరాక్రమాలు, వీళ్ళ నిజాయితీ, వీళ్ళ దేశభక్తి అలాంటిది. ఏ మామూలు విషయం ఏం కాదు అది. మమతా బేగం నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ దళంలో ఈ నియామకాలను నిలిపివేసిందని, ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ బలగాన్ని గత పాలకులు కేవలం 2 బెటాలియన్లకు పరిమితం చేసి నిర్వీర్యం చేశారని చెప్పేసి ఆయన విమర్శించారు. విమర్శలు కాదు, ఇవి పచ్చి నిజాలు. బీజేపీ ప్రభుత్వం ఈ వివక్షకు ముగింపు పలుకుతూ త్వరలోనే రాష్ట్ర పోలీసు దళాల్లో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ను ప్రారంభిస్తుందని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ ను మళ్ళీ బలోపేతం చేస్తామని, అలాగే బెంగాల్ రాష్ట్ర పోలీసు విభాగాల ద్వారా వేలాది మంది గోర్ఖా యువకులను రిక్రూట్ చేసుకుంటామని, చొరబాట్లను అడ్డుకోవడం, అంతర్గత భద్రతను కాపాడడం వంటి కీలక బాధ్యతల్లో ఈ గోర్ఖా యువకులను ఉపయోగించుకుంటామని ఆయనైతే తెలిపినారు. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ నుంచి అలాగే మయన్మార్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసదారులను ఏరివేసే విషయంలో ఈ గోర్ఖా పోలీసులనే వినియోగిస్తామని చెప్పి బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. ఈ ప్రకటన అనేది సంచలనం అని ఎందుకన్నారంటే, ఈ గోర్ఖాలు చెప్పినా కదా తమ విధి నిర్వహణలో ఏ మాత్రం కూడా కనికరం అనేది చూపించరు. అత్యంత సమర్థవంతంగా తమ విధులను అయితే నిర్వహిస్తారు. పైగా వీళ్ళు పొరపాటును కూడా లంచాలనేవి తీసుకోరు. పూర్తిగా దేశ సేవకే అంకితమై పనిచేస్తారు. అందుకే వీళ్ళను ఉపయోగించడం ద్వారా ఈ అక్రమ వలసదారులకు చుక్కలు కనపడడం ఖాయం. అది పట్టపగలు కూడా కనపడతాయి, రాత్రిలోనే కాదు. అర్థమైందా? వీళ్ళని చూస్తే పాకిస్తాన్ సైనికులకే ఉచ్చబడతాదట్టే, మామూలు కూడా కాదు. అంటే వీళ్ళు శత్రువులకు సింహ స్వప్నం వంటి వాళ్ళు అనమాట. అంటే ఇక బెంగాల్లో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులకు అందరికి కూడా మూడిందని చెప్పి చెప్పుకోవచ్చు. అది ఆ విషయమా అల్లాడిపోవాలంటే ఒక్కొక్కరు, మామూలుగా అయితే ఉండకూడదు. ఏం పశ్చిమ బెంగాల్లో మన హిందూ బంధువులను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వీళ్ళు పెట్టిన కాదు ఇబ్బందులు మామూలుగా. హత్యలు చేస్త్రీ, అత్యాచారాలు చేస్త్రీ, వాళ్ళ ఇళ్ళు షాపులన్నీ లూటీ చేస్త్రీ, వాళ్ళని కట్టుబట్టలతో ఊరి నుంచి తరిమేస్త్రీ. వీళ్ళు చేసిన పాపాలు ఒకటే కాదు కదా. కాబట్టి వీళ్ళు చేసిన ప్రతి పాపానికి వాళ్ళైతే ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆ అనుభవించేది కూడా, ఆ బాధ అనేది ఎలా ఉండాలంటే అది వేరే లెవెల్లో ఉండాలా. అది కథ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోనూ, అలాగే మీరు ఉన్నటువంటి ఫేస్బుక్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియోకు సంబంధించి మన సువేందు అధికారి గారు తీసుకున్నటువంటి ఈ అద్భుతమైన నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే, మన ఛానల్ అంటున్నా కదా, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా లేదా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.